मरकजी वजीर सियाहत जी किशन रेड्डी ने कहा है कि तेलंगाना पब्लिक सर्विस कमीशन के क्वेश्चन पेपर लीक के मामले में हुकूमत के बड़े अफराद का हाथ है, इसीलिए इस मामले की बरसर खिदमत जज के जरिए तहकीकात करवाई जाए। उन्होंने आज इस मामले पर एहतजाज और धरना करते हुए गिरफ्तार होकर चंचलगुड़ा जेल में मुक़ीद बीजेवाईएम के कायदीन से मुलाकात की। बाद अज़ां जेल के बाहर मीडिया से बात करते हुए किशन रेड्डी ने कहा कि क्वेश्चन पेपर लीक के बाद तेलंगाना के नौजवानों में काफ़ी मायूसी पाई जाती है। उन्होंने कहा कि हुकूमत की नाअहली और तसाहुली की वजह से ये वाक़या पेश आया। केसीआर हुकूमत बदउनवानियों और धांधलियों की पर्दापोशी करते हुए असल खातियों का तहफ़्फ़ुज़ करने की कोशिश कर रही है। किशन रेड्डी ने कहा कि बरसर खिदमत जज के जरिए इस वाक़े की तहकीकात पर ही हक़ाइक़ सामने आएंगे। ఎక్కడ చూసినా అవినీతి విలేతాండవం చేస్తూ ఉంది. అనేక రకాల అక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. అందుకే ఈరోజు తెలంగాణ సమాజంలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా యువత ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో మార్పు రావాలని కోరుకుంటున్నారు. ఈ యొక్క కుటుంబ పరిపాలన పోవాలని కోరుకుంటున్నారు. ఈ అవినీతి పాలన పోవాలని కోరుకుంటున్నారు. ఈ అక్రమ పాలన పోవాలని కోరుకుంటున్నారు. ఈ యొక్క మాఫియా పాలన పోవాలని కోరుకుంటున్నారు. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో మార్పు వస్తుంది. ఆ మార్పు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ తీసుకొస్తుంది. తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఈ కుటుంబ పాలన పోవాలని, దానికి భారతీయ జనతా పార్టీ ఆ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్తామని చెప్పి మనవి చేస్తూ, ఈరోజు ప్రశ్నపత్రాల లీకేజీ విషయంలో మా పార్టీ యువజన విభాగానికి చెందినటువంటి రాష్ట్ర అధ్యక్షుల నుంచి